ఎన్నికల సీజన్లో చీపురుపల్లి రాజకీయం ఆసక్తిగా తయారైంది. ముఖ్యంగా టీడీపీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఓ రోజు గంటా శ్రీనివాసరావు అభ్యర్థిగా వస్తారని, ఆయన రానంటున్నారని, మరోవైపు కిమిడి నాగార్జునే పోటీ చేస్తారని రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దాంతో ఆ కీలక సెగ్మెంట్లో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న క్లారిటీ లేకుండా పోయింది చీపురుపల్లి వాసులకి. ఇక ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టలాడుతున్నారు. ఆ క్రమంలో చీపురుపల్లి అభ్యర్థిగా గంటా వస్తారన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కిమిడి సడన్ గా చీపురుపల్లిలో ప్రత్యక్షమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల సీజన్లో చీపురుపల్లి రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. ముఖ్యంగా టీడీపీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఓ రోజు గంటా శ్రీనివాసరావు అభ్యర్థిగా వస్తారని, ఆయన రానంటున్నారని, మరోవైపు కిమిడి నాగార్జునే పోటీ చేస్తారని రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దాంతో ఆ కీలక సెగ్మెంట్లో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న క్లారిటీ లేకుండా పోయింది చీపురుపల్లి వాసులకి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ క్రమంలో చీపురుపల్లి అభ్యర్థిగా గంటా వస్తారన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కిమిడి సడన్ గా చీపురుపల్లిలో ప్రత్యక్షమవటం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ అడ్డాగా పేరున్న ఆ సెగ్మెంట్ కొంతకాలంగా యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా వస్తారన్న ప్రచారమే అందుకు కారణం. ఎప్పుడైతే గంటా శ్రీనివాసరావు ఫోకస్ అవ్వటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో గంటా అక్కడి నుంచి పోటీ చేయటం ఖాయమని అందరూ భావించారు. అయితే నాగార్జున సడన్ గా చీపురుపల్లిలో రీ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు క్యాడర్తో సమావేశమై తాను ఖచ్చితంగా పోటీలో ఉంటాననే సంకేతాలిచ్చారట. సైకిల్ గుర్తు మీదే పోటీ చేస్తాననే క్లారిటీ కూడా ఇచ్చిన నాగార్జున పోటీ చేసేది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అనేది మాత్రం చెప్పలేదట. కష్టపడిన వారికి ఖచ్చితంగా పార్టీలో న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారట. అంతేకాదు తానైతేనే అందుబాటులో ఉంటానని, తనను ఎవరైనా నేరుగా కలవొచ్చని, బొత్స అందుబాటులో ఉండరని, డైరెక్ట్ గా కలిసే అవకాశం కూడా ఉండదన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రచారాస్త్రంగా ప్రయోగించాలని క్యాడర్ కి దిశానిర్దేశం చేశారట. ఇప్పటికే నియోజకవర్గంలో చేరికలను ప్రోత్సహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారాయన. అదలా ఉంటే మరోవైపు ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసి బొత్సాని ఓడిస్తానని, గతానికి భిన్నంగా ఎన్నికల ముందు క్యాడర్ చేజారిపోకుండా కాపాడుకునే బాధ్యత పూర్తిగా తనదేనన్న భరోసా పార్టీ అధిష్టానానికి నాగార్జున ఇచ్చినట్లు చెప్తున్నారు. 4.5 నుంచి కష్టపడుతున్నాననే సింపతి కూడా ప్రజల్లో ఉందని, తానైతేనే సరైన అభ్యర్థి అనే హింట్ కూడా ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలిసి తనకు మద్దతివ్వాలని కోరానని, వాళ్లు కూడా యాక్సెప్ట్ చేశారని పార్టీ అధినాయకత్వం దగ్గరే చెప్పారట. బొత్సపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యానని స్వయంగా అధినేత చంద్రబాబుకి చెప్పారట. మరోవైపు గంటా కూడా చీపురుపల్లి నుంచి పోటీకి ఆసక్తిగా లేకపోవటాన్ని నాగార్జున క్యాష్ చేసుకోవటానికి చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది. మరి నాగార్జున కోరికని అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా, లేక గంటా నిర్ణయంపై నాగార్జున భవితవ్యం ఆధారపడి ఉంటుందా అనేది చూడాలి.